అడ్వకేట్ల ఐక్యత, అడ్వకేట్ల ఐక్యత. ఇజ్రాయెల్ చంపిన నిందితులు వెంటనే, ఇజ్రాయెల్ అడ్వకేట్ చంపిన వెంటనే. ప్రాక్టీస్ చేస్తున్నటువంటి ఇజ్రాయెల్ అడ్వకేట్ పైన నిన్న దస్తగిరి అయినటువంటి నిందితుడు దాడి చేసి చంపడం జరిగింది. దీనికి కారణం ఏంటంటే మరి దస్తగిరి చేస్తున్నటువంటి అన్యాయానికి వ్యతిరేకంగా ఒక మహిళ తనను ఆశ్రయించడం వల్ల ఆమెను పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయమన్న ఏకైక కారణం దృష్టిలో పెట్టుకుని దస్తగిరి అనే వ్యక్తి ఇజ్రాయెల్ అనేటువంటి న్యాయవాదిపై అమానుషంగా కిరాతకంగా దాడి చేసి చంపడం జరిగింది. మరి ఇలాంటి దాడులు ఈరోజు సమాజంలో చాలా జరుగుతున్నాయి. మరి సమాజంలో జరుగుతున్న అన్యాయాన్ని రక్షించేటువంటి న్యాయవాది పైనే దాడులు జరగడం అనేటువంటిది ఇది చాలా శోచనీయ విషయం. మరి దీనిపైన రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు న్యాయవాది పరిరక్షణ బిల్లును వెంటనే అమలు తీసుకోవాలని చెప్పి చాలా రోజులు డిమాండ్ లో ఉంది. మరి ఇటువంటి చాలా సంఘటనలు కూడా జరుగుతున్నాయి. వామన్ రావు ఉదంతం కావచ్చు, ఇంకోటి కావచ్చు, మరి నేను జరిగిన ఇజ్రాయెల్ ఉదంతం కావచ్చు. మరి ఈ రకంగా న్యాయవాది తన యొక్క కర్తవ్యాన్ని దృష్టిలో పెట్టుకొని చేస్తున్నట్టు దాంట్లో మరి ఇతర వ్యక్తులు లేదా అవతలి పార్టీలు లేదా న్యాయవాదుల్లో ఉన్నటువంటి మరి అపోజిషన్ గ్రూప్ వాళ్ళు కావచ్చు, ఈ విధంగా న్యాయవాదులపై దాడి జరగడం అనేటువంటిది ఈ సమాజానికి చీడని మాయను మచ్చేది. మరి ఇలాంటి న్యాయవాదులపై జరిగే దాడులను వెంటనే అరికట్టి సమాజంలో న్యాయాన్ని రక్షిస్తున్నటువంటి న్యాయవాదుల పరిరక్షించడాన్ని వెంటనే తీసుకోవాలని కోరుకుంటూ ఈ రోజు మన నాగరికం న్యాయవాదులందరూ కూడా ఈ రోజు ఏకమై తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ నిరసనలో భాగంగా నాగరికం జిల్లా కోర్టులో న్యాయవాదులు కూడా ఈ రోజు సమావేశమై ఈ రోజు విధులను బహిష్కరించి సంఘీభావం తెలుపుతూ ఈ ఇజ్రాయెల్ యొక్క అడ్వకేట్ యొక్క ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ అదే రకంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వెంటనే తక్షణమే న్యాయవాద పరిరక్షణ బిల్లును ఏర్పాటు చేసి దాన్ని అమల్లోకి తీసుకోవాలని కోరుకుంటూ మేము నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో నాగర్ కర్నూల్ జిల్లా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిన్న జరిగినటువంటి ఇజ్రాయెల్ అడ్వకేట్ను హత్యను ఖండిస్తూ ఈరోజు విధులు బహిష్కరించడం జరిగింది. మేము ఈ తెలంగాణలో ఉండేటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి అదేవిధంగా ఈ తెలంగాణ ప్రభుత్వం ఉండే ప్రజలందరికీ ఒకటే తెలియజేస్తున్నాం. ప్రజల తరపున అడ్వకేట్ అనేవాడు ఒక వారధి. ఇక్కడ జరిగేటువంటి తనకు న్యాయం జరగాలని కోర్టులో చెప్తారు. మరి ఆ విధంగా పనిచేసిన క్రమంలో ఇజ్రాయెల్ అనేటువంటి ఒక సౌమ్యుడు మంచి అడ్వకేటు ఆయన ఉద్దేశపూర్వకంగా దస్తగిరి అనే వ్యక్తికి వేరే అమ్మాయితో ఇల్లీగల్ కాంటాక్ట్ ఉంటే ఇది తప్పని సర్ది చెప్పిన అడ్వకేట్ పై కక్ష పెట్టుకొని పోలీస్ స్టేషన్ లో దరఖాస్తు చేసినందుకు బాధ్యత తరపున దరఖాస్తు చేసినందుకు పట్టపగలు హత్య చేయడం జరిగింది అడ్వకేట్ ను దస్తగిరి. మేమంటున్నాం నాగర్ కర్నూల్ జిల్లా బార్ అసోసియేషన్ నుంచి ఆ నిందితుడిని 24 అవర్స్ లో రిమాండ్ చేయాలి, అరెస్ట్ రిమాండ్ చేయాలి. ఈ తెలంగాణలో ఉన్నటువంటి ఏ బార్ అసోసియేషన్ లో కూడా ఏ అడ్వకేట్ కూడా నిందితునికి బెయిల్ అయ్యొద్దని నాగర్ కర్నూల్ బార్ అసోసియేషన్ తెలియజేస్తున్నాం. అదేవిధంగా అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అసెంబ్లీలో తొందరగా అమలు చేసి అడ్వకేట్లకు కూడా వాళ్ళు రక్షించేట్లకు గన్ను లైసెన్స్ ఇవ్వాలని నాగర్ కర్నూల్ బార్ అసోసియేషన్ తెలియజేస్తుంది. ఈ ఉదంతం పైన ప్రభుత్వం 24 అవర్స్ లో స్పందించకపోతే తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి బార్లందరూ కూర్చొని ప్రజా ఉద్యమం చేస్తామని తెలియజేస్తూ ముగిస్తున్నాను.